ఇన్ఫార్మ్ లెటర్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ కి రాస్తే ఇన్ఫార్మ్ లెటర్. సో ఫార్మ్ లెటర్స్ అథారిటీస్ కి రాస్తారు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్ఫార్మ్ లెటర్స్ అంటే ఇలా రాయాలి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ, రిలేటివ్స్ కి రాయాలి. ఇన్ఫార్మ్ లెటర్ టాపిక్స్, మోడల్స్ ఎవరెవరంటే ఎలాంటి మోడల్స్ ఇన్ఫార్మ్ లెటర్ మీద వస్తుందంటే వాటి మోడల్స్ ఎలా ఉంటాయంటే ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్స్ టు పార్టీకి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినప్పుడు అది కూడా ఇన్ఫార్మ్ లెటర్. నెక్స్ట్ ఎవరికైనా అపాలజైజ్ చెప్పినప్పుడు, అపాలజీ క్షమాపణ కోరడం అంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇన్ఫార్మ్ లెటర్. కంగ్రాచులేటింగ్ యువర్ ఫ్రెండ్ ఫర్ హీస్ స్లాష్ హెర్ సెక్స్, అబ్బాయితే హీస్, అమ్మాయితే హెర్. సో ఒక ఫార్మెట్ కూడా, ఆ ఒక మోడల్ కూడా. టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ సమ్మన్, ఎవరైనా హెల్ప్ కోసం అడిగినప్పుడు కూడా అది కూడా ఇన్ఫార్మ్ లెటరే. విషింగ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కోసం విష్ చేస్తారు కదా, ఆ అబ్బాయితే హీస్, అమ్మాయితే హెర్. సో అది కూడా ఇన్ఫార్మ్ లెటరే. ఇన్విటేషన్ ఫర్ మ్యారేజ్ కోసం ఇన్వైట్ చేసిన లెటర్ పంపిస్తారు, అది కూడా ఇన్ఫార్మ్ లెటర్. ఇన్ఫార్మ్ లెటర్ మోడల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్ లెటర్ మోడల్స్. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీటిలో ఒక 2 తీసి మీకు నేను ఫార్మెట్ చెప్తాను. ఇన్ఫార్మ్ లెటర్ ఫార్మెట్, ఫస్ట్ అడ్రస్ రాస్తారు, సెండర్ మన అడ్రస్ రాస్తారు, మన అడ్రస్ కంప్లీట్ గా రాస్తారు. తర్వాత డేట్ రాస్తారు, ఏ రోజు అయితే పంపుతామో ఆ డేట్ రాస్తారు. తర్వాత డియర్ అంటే ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళ యొక్క డియర్ అని పెట్టి వాళ్ళ నేమ్ రాస్తారు. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ ఎప్పుడు కూడా 3 పారాగ్రాఫ్స్ ఉండాలి. పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెటర్స్ లో ఎప్పుడు కూడా నెంబర్స్ యూజ్ చేయకూడదు, పారాగ్రాఫ్ వైజే రాయాలి. ఆస్క్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్, ఎలా ఉన్నాము అని పలకరిస్తూ ఉంటారు కదా, సో పొలైట్ వేలో రాస్తారు. సెకండ్ నుంచి మెయిన్ రీజన్ టు రైట్ ది లెటర్, ఈ లెటర్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి అది పారాగ్రాఫ్ 2 లో రాస్తారు. థర్డ్ వచ్చి కన్క్లూజన్, ఎండ్ ఆఫ్ లెటర్ ఏంటి రాస్తారు, కన్క్లూజన్ కోసం రాస్తారు. సో మీరు బాగున్నారా అనేది ఫస్ట్, మెయిన్ రీజన్ అనేది సెకండ్, కన్క్లూజన్ నుంచి ఎండ్ ఆఫ్ లెటర్ రాస్తారు. లాస్ట్ లో ఇక్కడ రివర్స్ లో క్యాపిటల్ లో పెట్టాలి, అపోస్ట్రోఫీ పెట్టకూడదు, రివర్స్ లో పెట్టి కామా పెట్టేస్తారు. నేమ్ ఆఫ్ సెంటర్, మీ యొక్క నేమ్ అనేది రాస్తారు, అయిపోయింది. ఇలా మనం రాస్తే ఈ యొక్క ఇన్ఫార్మ్ లెటర్ చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక రీడ్ చూపిస్తాను, మీకు నేను దీన్ని బేస్ చేసి రాసి చూపిస్తాను, ఒక 2 లెటర్స్ రాసి చూపిస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇన్ఫార్మ్ లెటర్ మీకు చెప్పాను కదా ఫార్మేట్. ఇప్పుడు ఒక ఇన్ఫార్మ్ లెటర్ దాని మీద రాసి చూపిస్తాను, ఒక 2 రాస్తాను. ఇందులో ఒకటి ఫ్రెండ్ కోసం, కంగ్రాచులేట్ ఫ్రెండ్ ఆన్ హిస్ సక్సెస్. ఇందాక మనం చూసుకున్నాం కదా మోడల్స్ చూసుకున్నాం, అందులో ఒక మోడల్ మీకు నేను లెటర్ లో రాసింది మీకు చూపిస్తున్నాను. ఇన్ఫార్మ్ లెటర్ ఫ్రెండ్ కి ఏమొచ్చి సక్సెస్ కోసం కంగ్రాచులేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి రాయాలి, మన అడ్రస్ రాయాలి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అడ్రస్ ఆఫ్ ది సెండర్. సో మన అడ్రస్ రాస్తాం, మన డోర్ నెంబర్ అది ఎక్కడ ఉంది, డాబా గార్డెన్స్, ఆ డాబా గార్డెన్స్ ఎక్కడ ఉంది, విశాఖపట్నం. సో ఇక్కడ పిన్ కోడ్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. విశాఖపట్నం పిన్ కోడ్స్ అనేది రాస్తే మంచిది, చాలా మంది రాస్తూ ఉంటారు, సో ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ టైం వచ్చి మన పేరు రాస్తాం, తర్వాత కింద డేట్ రాస్తాం. ఇందాక అలాగే మనం చెప్పుకున్నాం, ఫార్మేట్ లో అలాగే చెప్పుకున్నాం. ఫస్ట్ అడ్రస్, తర్వాత మన అడ్రస్ మొత్తం రాసిన తర్వాత మన నేమ్ రాసిన తర్వాత డేట్ రాస్తాం. డేట్ మన అడ్రస్ అంతా ఇక్కడ రాసేస్తాం, నీట్ గా ఇక్కడ రాసేస్తాం. సో ఏ రోజు పంపిస్తాం ఆ డేట్ రాసేస్తాం. తర్వాత ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చి ఎవరికైతే రాస్తాం, ఇక్కడ ఇన్ఫార్మేటివ్ ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా డియర్ పెట్టి రాయాలి. ఇప్పుడు డియర్ ప్రియా అని ఉంది, ఇక్కడ డియర్ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్ డి పెట్టాలి, ఇక్కడ కూడా క్యాపిటల్ పి పెట్టాలి. సో ప్రాపర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ పి పెట్టాలి. సో డియర్ ప్రియా అని పెట్టి ఇక్కడ కామా పెట్టేస్తారు. తర్వాత చిన్న స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ మనకి లెటర్ ఫార్మేట్స్ లో చెప్పిన పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3. సో పారాగ్రాఫ్ 1 అంటే ఏంటి, ఫస్ట్ టైం వచ్చి ఇంట్రడక్షన్ కోసం చెప్తారు, సెకండ్ టైం వచ్చి ఏం చెప్తారు, రీజన్ కోసం చెప్తారు, థర్డ్ ఏం చెప్తారు, కన్క్లూజన్ కోసం చెప్తారు. సో ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ చూడండి, మై హ్యాపీనెస్ న్యూ నో బౌండ్స్ వెన్ ఐ గాట్ టు నో దట్ యూ హ్యావ్ టాప్డ్ యువర్ స్కూల్. సో నా హ్యాపీనెస్ కి నో బౌండ్స్ అంటే అంతు లేదు, నా హ్యాపీనెస్ అంతే లేదు. ఎందుకంటే దెన్ ఐ గాట్ టు నో, అంటే బిగిన్ టు నో, నాకు తెలిసింది, యూ హ్యావ్ టాప్డ్ యువర్ స్కూల్, నీ స్కూల్లో నువ్వు చాలా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు. ఐ ఫెల్ అమేజ్, నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా, చాలా వండర్గా, యాస్టోనిష్ గా ఉంది. అండ్ విష్ ఐ వేర్, సో ఐ విష్ వచ్చినప్పుడు ఐ పక్కన వాజ్ రాదు, ఐ పక్కన యాక్చువల్గా వాజ్ వస్తుంది, ఐ విష్ తో వస్తే ఐ వర్ అని పెట్టాలి. సో ఐ విష్ ఐ వర్ దే టు కంగ్రాచులేట్ యూ ఇన్ పర్సన్, కంగ్రాచులేషన్ చెప్పాలని చాలా ఆనందంగా ఉన్నది. సో అందుకే నేను నీకు ఈ లెటర్ మీకు రాశాను అని స్టార్టింగ్ రాస్తారు, ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ టైం వచ్చి రీజన్ రాయాలి, సెకండ్ పేరు చిన్న స్పేస్ ఇచ్చి తర్వాత రీజన్ రాస్తారు. సో స్పేస్ అవ్వకపోతే మిడిల్ వద్దు, ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఒక బార్డర్ కొట్టి ఇలా స్ట్రైట్ గా రాయండి. ఇదంతా కూడా ఇలా ఒకే స్కేల్ పెట్టి ఇలా స్ట్రైట్ గా ఉండాలి, ఇలాగా స్ట్రైట్ గా లాస్ట్ వరకు స్ట్రైట్ గా ఉండాలి, ఓకేనా, అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చి ది రిజల్ట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ హార్డ్ వర్క్, సిన్సియరిటీ, డిటర్మినేషన్, అండ్ నీ యొక్క కష్టం, సిన్సియర్, నిజాయితీ, డిటర్మినేషన్, సంకల్పం, దృఢ సంకల్పం,
అండ్ పర్సెవరెన్స్, పట్టుదల. ఈ నాలుగే విల్ ఆల్వేస్ లీడ్ గుడ్ రిజల్ట్స్. ఈ 4 ఉంటే ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. యు ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్. నీకు ముందే చదువు పట్ల ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం పట్ల బాగా ప్యాషన్, అంటే బాగా అతి మక్కువ ఎక్కువ, సో ఇష్టం ఎక్కువ అని ప్యాషనెట్ అని చెప్తుంది. ఐ నో యు ఆర్ వెరీ నర్వస్ టు, బట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ వుడ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. నాకు తెలిసి ఇప్పుడు చాలా నర్వస్ గా ఉన్నావని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావు కాబట్టి నీకు నువ్వు ఇప్పుడు కాన్ఫిడెంట్ గా నీ మీద నువ్వు ఉంటావు. ఒకప్పుడు నువ్వు చాలా నర్వస్ గా ఉండేదానివి, కానీ ఇప్పుడైతే నువ్వు ఫ్లయింగ్ కలర్స్ మంచి మార్కులతో పాస్ అయ్యావు, కాన్ఫిడెంట్ గా ఉంటావు. ఐ అపోలజైజ్ దట్ ఐ కుడెంట్ ఈవెన్ అటెండ్ ది సెలబ్రేషన్ పార్టీ డిస్పైట్ మై విషెస్. నేను నా విషెస్ చెప్పినప్పటికీ, నేను నా డిస్పైట్ అంటే చెప్పినప్పటికీ, ఉన్నప్పటికీ, అలా నా విషెస్ మీకు చెప్పినప్పటికీ నేను క్షమాపణ కోరుతున్నాను. దట్ ఐ కుడెంట్ ఈవెన్ అటెండ్ ది సెలబ్రేషన్ పార్టీ. నీ యొక్క సెలబ్రేషన్ పార్టీ నేను అటెండ్ అవ్వలేకపోవడం వల్ల ఇది రీజన్ అయిపోయింది. నెక్స్ట్, హోప్ టు సీ యూ సూన్. నేను త్వరలో కలుస్తానని నేను అనుకుంటున్నాను. కంటిన్యూయింగ్ యువర్ హార్డ్ వర్క్. ఇలాగే నీ యొక్క హార్డ్ వర్క్ అండ్ పర్సెవరెన్స్, డిటర్మినేషన్, సిన్సియరిటీ, సో పట్టుదల, దృఢ సంకల్పం ఇలా కంటిన్యూగా ఉంచుకో. అండ్ యువర్ ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్. నీకు అలా ఉంచుకుంటే, కంటిన్యూ చేసుకుంటే నీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటది. మై పేరెంట్స్ హ్యావ్ సెంట్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బెస్ట్ విషెస్. ఆ పేరెంట్స్ కూడా నీకు లవ్ అండ్ హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ నీకు చెప్తున్నారు. సో విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బెస్ట్ విషెస్. సో యువర్స్ లవింగ్లీ క్యాప్టెనెస్. సో ఇన్ని క్యాప్టెన్, నేను ఇప్పుడు కూడా క్యాప్ కాబట్టి మనం యువర్స్ లవింగ్లీ అని పెట్టాలి. అదే అదర్ ఇన్ఫార్మల్ కాబట్టి యువర్స్ లవింగ్లీ. అదే ఫార్మల్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఒబీడియంట్లీ, సిన్సియర్లీ అని వస్తుంది. సో నెక్స్ట్ సింపుల్ గా ఫార్మల్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇన్ఫార్మల్ అయితే యువర్స్ లవింగ్లీ. ఇదే మీరు ఫాలో అవ్వాలి. సో ఏంటి, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి మన అడ్రస్ రాస్తాం. మన అడ్రస్ రాసి మన అడ్రస్ దగ్గర ఎక్కడ కూడా ఇక్కడ ఎటువంటి కామర్స్ అవి ఏవి పెట్టకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం పెట్టాలి. November 8, 2019 పెట్టేసి డియర్ ప్రియా కొద్ది స్పేస్ ఇచ్చి కామా పెట్టి ఫస్ట్ body 1, body 2, body 3. body 1 వచ్చి ఇంట్రడక్షన్, body 2 వచ్చి రీజన్, body 3 వచ్చి కన్క్లూజన్ పెట్టి కాంప్లిమెంటరీ క్లోజింగ్ యువర్స్ లవింగ్లీ అని పెట్టి లాస్ట్ లో సిగ్నేచర్ పెట్టి మీ నేమ్ రాసి కింద సిగ్నేచర్ కూడా రాసిన నో ఇష్యూస్. ఇలా మనం ఇన్ఫార్మల్ లెటర్ ఒక ఫార్మాట్ మీకు చెప్పాను. నేను ముందు ఫార్మాట్ చెప్పిన దాని ప్రకారం చేశాను. ఎక్కడెక్కడ కామర్స్ పెట్టాలో ఇక్కడ చూసారా, ఈ లెటర్ లో మీకు ఎక్కడెక్కడైతే కామర్స్ ఉన్నాయో మీరు కూడా రాసినప్పుడు అక్కడే కామర్స్ పెట్టండి. ఎక్కడెక్కడ లేవో మీరు అక్కడ పెట్టొద్దు. ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఇదే. మీరు ఈ విధంగా ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ అనేది రాయాలి. పబ్లిక్ పేపర్స్ లో రాస్తే మీకు 1 మార్క్ కూడా పోదు. సో మొత్తం నేను పర్ఫెక్ట్ గా మీకు మంచిగా నీట్ గా డిజైన్ చేసి మీకు నేను ఇస్తున్నాను. ఇంకొక ఫార్మాట్ కూడా చెప్తాను ఇన్ఫార్మల్ లెటర్, మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్.